గడ్డి తింటున్న స్టాండప్ కామెడియన్స్. ఈ తమ్ముళ్ళు ఎందుకు పెట్టానంటే, రీసెంట్ గా ఒక ఇష్యూ వైరల్ అవుతుంది. ఒక బాగా చదువుకున్న అమ్మాయి ఏం చదువుకుంది ఏంటని చెప్తాను డీటెయిల్ గా. మగవాళ్ళ పార్ట్స్ మీద జోక్స్ వేసుకుంటామని చెప్పి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెప్పింది. అది ఎంత వైరల్ అయిందంటే, జోకులు వేసుకోవడం తప్పు కాదు, అది ఆ అమ్మాయికి తెలియనంత వరకు. కానీ అది తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టింది చూడండి, అది రాంగ్. ఎలాంటి సిచ్యువేషన్ లో జోక్ చేస్తుందో తెలుసా? అసలు ఏం జరిగింది ఏంటి కథ అని చెప్పి మీకు మొత్తం డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియోని ఫుల్ గా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను ఏం చెప్పబోతున్నాను అనేది. హాయ్ అండి, నా పేరు రాజా. ఇది నా రాజా విజన్ ఛానల్. దీంట్లో పబ్లిక్ లో జరిగే ఇష్యూస్ గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంది, నేనేమనుకుంటున్నాను, లేదంటే అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. మధ్యలో మీరు చాలాసార్లు వినే ఉంటారు స్టాండప్ కామెడీ గురించి. ఎప్పటి నుంచో ఉందిగానే ఉండడం, రీసెంట్ గా చాలా ఫేమస్ అవుతుంది. అది స్టాండప్ కామెడీ అంటే ఏంటంటే, కాలేజీల్లో కానీ, క్లబ్స్ లో కానీ, లేదంటే పబ్స్ లో కానీ, కాలేజీస్ లో కానీ, ఫంక్షన్స్ లో, లేదంటే పబ్స్ లో కానీ జనాల దగ్గరికి వెళ్ళి స్టేజ్ మీద ఒక అతను నుంచి అక్కడ లైవ్ లో అనమాట, అంటే ముందు రాసుకొచ్చినవి అలాంటివి కాకుండా లైవ్ లో జనాలతో మాట్లాడుతూ జోకులేసి వాళ్ళు నవ్విస్తూ ఉంటాడు. సో ఇలాంటిది చాలా ఫేమస్ అవుతున్నాయి. ఇది ఫేమస్ అవడం, ఇది చేయడం తప్పని నేను అనట్లేదు. ఈ కామెడీ జరిగే ప్రాసెస్లో కొంతమంది ఏంటంటే మితిమీరిపోతున్నారు. అంటే వాళ్ళ లైన్స్ని దాటుతున్నారు అనమాట, బోర్డర్ దాటేస్తున్నారు లైన్స్ని. ఆ లైన్స్ని దాటి కామెడీలు చేస్తున్నారు. కామెడీ అంటే లిటిల్ హార్ట్స్ హీరో మౌలి తెలిసి ఉంటాడు. ఆ మౌలిది ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు, నాకు అది బాగా నచ్చింది. నేను చేసే కామెడీ ఇంత త్వరగా సక్సెస్ అవ్వడానికి ఏంటి కారణం అని అడిగితే, నేను ఒకటి అనుకున్నాను, కొన్ని లైన్స్ పెట్టుకున్నాను, అవి దాటకూడదని చెప్పి. అవి ఏంటంటే, కామెడీ చేస్తే చిలిపిగా ఉండాలి, చిల్లరగా ఉండకూడదు అని చెప్పి ఒక మాట అన్నాడు. అది నాకు బాగా నచ్చింది. ఎస్ రైట్, కామెడీ చేసామంటే చిలిపిగా ఉండాలి, అంతేగాని చిల్లరగా ఉండకూడదు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఒక వ్యక్తి మీద మనం జోకులేసి నవ్వుతున్నాం అనుకోండి, ఆ వ్యక్తి కూడా నవ్వు రావాలి, అంతే తప్ప ఆ వ్యక్తికి చిరాకు వచ్చి, లేదంటే ఆ వ్యక్తి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి అలా కనుక ఆ కామెడీ జనరేట్ అయింది అనుకోండి, అది ఎదట వ్యక్తిని చునకం చేసి, లేదంటే తక్కువ చేసి మాట్లాడి మనం నవ్వుకున్నట్టు. అది కామెడీ కాదు, అది కామెడీ అసలు కాదు. ఒక బాగా డాక్టర్ చదివిన అమ్మాయి, చదువుకోలేని పర్సన్ కూడా కాదు ఇక్కడ, కొంచెం చదువుకోలేని పర్సన్ అయితే ఆ అమ్మాయికి చదువు లేదు, అరే ఈ అమ్మాయికి వీళ్ళకి చదువు లేదు, వాళ్ళకి లోక జ్ఞానం తెలియదు, నలుగురితో ఎలా మాట్లాడో తెలియదు, కాబట్టి ఏదో అన్నారులే అయిపోయిందిలే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ తప్పు చేసింది అని రాయడం కూడా రాని అమ్మాయి కాదు, డాక్టర్ చదివిన అమ్మాయి. ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి పనులు చేయాలి. ఏదో సరదాగా గోడ మీద కూర్చుని 4 జోకులు వేసుకున్నట్టు ఉండదు కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. జరిగిన విషయం ఏంటంటే, స్టాండప్ కామెడీలో ఉంది, వేరే వ్యక్తి జోకులు వేస్తున్నాడు, నవ్వుతున్నారు, బాగానే ఉంది. ఈ లోపల ఈ అమ్మాయిని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మాకు వాళ్ళని మనకి ఇప్పుడు ఎలా అంటే, డాక్టర్ చదవాలంటే వాళ్ళకి మనిషిలో ఫస్ట్ పార్ట్స్ ఏంటి, ఏవి ఎలా పనిచేస్తాయి, లేదంటే ఏంటి అనేది ఒక బాడీని తీసుకొచ్చి చూపిస్తారు కదా, ఓపెన్ చేసి ఇలాగా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అలా మగవాళ్ళ బాడీ వచ్చినప్పుడు వాళ్ళ పురుషాంగం చూసి సైజుల గురించి నవ్వుకుంటున్నామని చెప్పింది ఆ అమ్మాయి. కామెడీ చేసుకుంటున్నారంట దాని మీద, సైజుల మీద. ఇది జోక్సా? అది మళ్ళీ పబ్లిక్లో చెప్తుంది మీరు సిగ్గు లేకుండా. అపాలజీ చెప్పావు, కానీ ఎందుకు? అనవసరమైన అపాలజీ అది, అంతే కదా, అనవసరమైన అపాలజీ అది. అందుకే అంటారు కాలు తీసుకొచ్చి నోరు జారితే తీసుకోకూడదు అని చెప్పి. అనవసరమైన అన్నెసరీ అపాలజీ అది. జరగల డ్యామేజ్ జరిగిపోయింది. నీ చదువు అక్కడికి, నీ చదువు, నీ డాక్టర్ సర్టిఫికేట్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి, అంతా పరువు అంతా పోయింది. అలాంటి వస్తుంది. ఒక మనిషి లోపాల గురించి కానీ, ఒక మనిషి అందం గురించి కానీ, లేదంటే అతని బ్యాక్గ్రౌండ్ గురించి కానీ జోకులు వేసే హక్కు, రైట్స్ ఎవరికి లేవు. పైగా డాక్టర్లు అసలు వేయకూడదు, ఎందుకంటే వాటిని బాగు చేయాల్సింది మీరే, వాటిని బాగు చేయాల్సింది మీరే, వాటికి మందు కనిపెట్టాల్సింది మీరే, అవి ఎలా వస్తాయో చెప్పాల్సింది మీరే. సో మీరే వాటి మీద జోకులు వేసుకుని ఇలాంటివి చేస్తే ఎలా? మీరు డాక్టర్ అవ్వాలి. ఇప్పుడు ఇలాంటిది ఒక సిచ్యువేషన్ బయటకు వచ్చింది, రేపు పొద్దున్న ఎవరైనా డొనేషన్ చేయాలంటే, ఆ బాడీని కానీ ఆ వ్యక్తిని కానీ డొనేషన్ చేయాలంటే ఎలా చేస్తారు? అలా చేయకపోతే మీకు ఎలా తెలుస్తుంది? నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్కి ఎలా తెలుస్తుంది ఏ బాడీ ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది, దానికి ఎలా మెడిసిన్ ఇవ్వాలి, దాన్ని ఎలా క్యూర్ చేయాలంటే ఏం చేయాలి తెలుస్తుంది. ఇలాంటివి చూసినప్పుడు ఇలా జోకులు వేస్తున్నారు, వీళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు, డాక్టర్ల మీద గౌరవం పోద్ది కదా. ఇది ఇలాగే కాకుండా ఇంకా కులాల గురించి, కులగజ్జి గురించి కూడా వెళ్ళింది ఇది. ఈ స్టాండప్ కమెడియన్స్ మీద దాదాపు 10 కేసుల వరకు పడ్డాయి, అందులో 5 అరెస్ట్ అయ్యారు కూడా. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి, నిహారిక గారి గురించి కూడా ఇలాంటి స్టాండప్ కమెడియన్ ఒకటి చెత్తవాగుడు వాగాడు. ఏమైందో మీ అందరికీ తెలుసు.
సో ఎదటోళ్ళని బాధ పెట్టేలాగా, లేదంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూల గురించి మాట్లాడేవి, చేసేవి అది మీకు ఫన్ కావచ్చు, కానీ అవతలకి అవి చాలా బాధ కలిగిస్తాయి మనసులో. అది చెప్పాను కదా, కామెడీ అంటే చిలిపిగా ఉంటుంది కానీ చిల్లరగా ఉండకుండా, కానీ చిల్లరగా కూడా కాదు, చెత్త కామెడీ అది. సో ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు ఈ అమ్మాయి అలా మాట్లాడింది, అయిపోయింది, అది అందరూ నవ్వుకున్నారు, బాగానే ఉంది, బయటకు వచ్చిన తర్వాత హట్ అయ్యారు జనాలు, తర్వాత అపాలజీ చెప్పింది. కానీ ఏంటి జరగాల్సిన అమ్మాయి జరిగిపోయింది. ఇంకా ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. స్టాండప్ కామెడీ అనే దానికి బ్యాడ్ మార్క్ లాగా అయిపోతుంది ఇలాంటివన్నీ. ఒక్క చనిపోయిన వ్యక్తి మీద జోకులు వేసుకుని నవ్వుకోవడం అనేది చాలా రాంగ్. అది చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం అంటారు. అది హిందువులైనా, క్రిస్టియానిటీలో అయినా, ముస్లింస్ అయినా, ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారు, దేవుడితో సమానం అంటారు. సో అలాంటి వీటి మీద మనం జోకులు వేసుకుంటే అది చాలా పాపం. అది ప్రూవ్ అయింది కదా, పరువు పోయింది, డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అయింది, చదువు పోయింది. మన ఒపీనియన్ చెప్పొచ్చు, అది తప్పు కదని ఒక ఐడియా వచ్చింది నాకు. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే నాకు మైండ్లో ఈ ఇష్యూ గురించి జరిగినప్పుడు నాకు ఆ పాయింట్ ఉంది, దీని గురించి ఇలా మాట్లాడితే బాగుంటుంది, అసలు ఏంటో చెప్తే బాగుంటుంది, నా ఐడియాలజీ ప్రకారం ఏంటో చెప్తే బాగుంటుందని అనుకున్నాను. కానీ ఒక డాక్టర్ విషయం కదా, సో ఇలాంటి బాడీ పార్ట్స్ గురించి కదా, మాట్లాడొచ్చా లేదా అని. సో అన్నకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాట్లాడచ్చా, 1-2 సార్లు ఆచితూచి మాట్లాడతాడు కాబట్టి కొంచెం ఓకే మాట్లాడొచ్చని నాకు కొంచెం ధైర్యం పుష్ వచ్చింది, మాట్లాడుతున్నాను. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం చాలా బెటర్ అండి. ఎంకరేజ్ చేయొద్దు అసలు అలాంటి స్టాండప్ కమెడియన్స్ని. వాళ్ళ ఒకవేళ మీరు ఎవరైనా రప్పించుకుని కానీ, మీ క్లబ్స్లో కానీ, మీ ఎక్కడైనా సరే మాట్లాడుతున్ననుకోండి, వాళ్ళకి ముందే చెప్పండి, వార్న్ చేయండి. ఈ వీడియో నేను అందరు స్టాండప్ కమెడియన్స్ని అనట్లేదు, కొంతమంది తెలుసు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి తెలుసు మ్యాక్సిమం ఎలాంటి వాళ్ళకి ఈ వీడియో తగలాలని చేస్తున్నాను. సో వాళ్ళకి ముందే వార్నింగ్ చేయండి. మీరు మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించి మాట్లాడండి అని చెప్పి వాళ్ళకి చెప్పండి. నాకు ఫస్ట్ నుంచి కొట్టేస్తుంది ఏంటంటే, చదువుకోలేనోడు, చెప్పిన కదా ఆల్రెడీ, చదువుకోలేనోడు, ఒక చదువు లేని వాళ్ళు, లేదంటే ఒక మైండ్ మీద సరిగ్గా లేనివాడు ఏదో మాట్లాడాడంటే అనుకోవచ్చు. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, చుట్టూ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, చుట్టూ ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఆ కామెడీ చేస్తున్న వ్యక్తి కూడా చదువుకున్న ఆయనే. ఆ మాత్రం ఇంగితం లేదా అంటే, ఆ మాత్రం ఇంగితం కూడా లేదా వీళ్ళకి ఇలాంటి మాటలు ఎంకరేజ్ చేయడానికి కానీ, మాట్లాడడానికి కానీ. నా పాయింట్ అదే, నేనేం మాట్లాడుకుంటున్నానో నా పాయింట్ ఏంటి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయకుండా ఉండడం మంచిది. ఈ వీడియోలో అంతకుమించి ఇంకేం మాట్లాడాలనుకోవట్లేదు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.